నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం దుక్కి దున్నింది మొదలు పంట కోత వరకు రైతులు చేస్తున్న సేద్యపు విధానాలను మార్కెటింగ్ మెలకువలను అనుక్షణం మీకు చేరవేస్తున్న మీ నేలతల్లి కార్యక్రమం ప్రతి మంగళవారం వినూత్నంగా సాగుదారులను పలకరించేందుకు సిద్ధమైంది ప్రతి రైతు ముంగిట చేరుకొని వారి వ్యవసాయ పొలాన్ని పరిశీలించి తోటి రైతులకు వారి అనుభవాలను తెలిపేందుకు గాను ప్రత్యేకంగా ఫార్మ్ టూర్ను మీకు పరిచయం చేస్తోంది మరి ఇవాల్టి కార్యక్రమంలో విభిన్న ఉద్యాన పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతు హరిబాబు గారి ఫార్మ్ టూర్ చూసేద్దాం పదండి. రైతు సోదరులకు నమస్తే, నేను మీ రమేష్ మిద్దె. వ్యవసాయం అంటే కేవలం వరి పంటేనా? వ్యవసాయం అంటే కేవలం కూరగాయల సాగేనా? ఉద్యానవన పంటలంటే కేవలం మామిడి తోటలేనా? ఇవేవీ కాదు. పండే ప్రతి పంటకి వ్యవసాయ క్షేత్రంలో మనం స్థానం ఇవ్వచ్చని, ఆ పంటతోన లాభాలు తీయచ్చని సుదీర్ఘ అనుభవం కలిగిన హరిబాబు గారు నిరూపించారు. వ్యవసాయ క్షేత్రాన్నే వ్యవసాయ పరిశోధన కేంద్రంగా ఆయన ఇవాళ తీర్చిదిద్దారు. మరి మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అమీర్పేట్ గ్రామంలో ఉన్నాం, మహేశ్వరం మండలం తాలూకు. మరి ప్రజెంట్ మన నేలతల్లి బృందం వారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చింది. వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోని ప్రతి ఇంపార్టెంట్ విషయం, సాగు మెలకువలు కానీ ఎలా చేశారు, ఎలా రూపొందించుకోవచ్చు, అభివృద్ధి ఎలా చేసుకోవచ్చు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని అనే విషయాలు ఆయన మాటల్లో మన ఫార్మ్ టూర్ ద్వారా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం. పదండి మరి ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హరిబాబు గారి వ్యవసాయ క్షేత్రం లోపలికి వచ్చేసాము. దాదాపు 10 ఎకరాలు ఉంటుంది. చుట్టూ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఎక్కడ చూసినా ఉద్యానవన మొక్కలే. మరి దీనంతటికి ఎట్లా సిద్ధమయ్యారు, మొదటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా కొనసాగిస్తున్నారు, ఇన్ని మొక్కలను ఎట్లా పర్యవేక్షిస్తున్నారో మనము హరిబాబు గారి దగ్గరనే తెలుసుకుందాం, వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం హరిబాబు గారు. నమస్తే అండి. ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులను మీరు ఒక్కసారి పరిచయం చేసుకోండి. మళ్ళీ ఒకసారి మీరు సుపరిచితమే, కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం మన ప్రోగ్రాం ద్వారా కలుస్తున్నాం. నమస్తే అండి. హెచ్ఎం టీవీ నేలతల్లి వీక్షకులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా, ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. నా పేరు సుఖవాసి హరిబాబు. మాది అమీర్పేట గ్రామం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఈ 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. దీంట్లో నేను హార్టికల్చర్ క్రాప్స్ని పెంచుతాను. దీనికంటే ముందు నేను గచ్చిబౌలిలో 1984 నుంచి 2012 సంవత్సరం వరకు అక్కడ దరిదాపు ఒక 26-27 సంవత్సరాలు అక్కడ చేశాను. అక్కడంతా కాంక్రీట్ జంగిల్ అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసేసి ఈ అమీర్పేట వచ్చాను. అమీర్పేట గచ్చిబౌలికి చిట్ట చివరి రైతు నేనే. ఈ అమీర్పేట వచ్చిన తర్వాత ఒక ముందే ఆలోచించా, ఎందుకంటే ఇక్కడ రైతు నష్టాల్లోకి వెళ్తున్నాడు, లాభాల్లో రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని ఆలోచించి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పెట్టాలనే ఆలోచనతో బిగినింగ్లోనే నేను హై డెన్సిటీ మెథడ్ ఆలోచించా. ముందుగానే నేను 10 ఎకరాల్లో 3000 పళ్ళ చెట్లు పెట్టానండి. 3000 పళ్ళ చెట్లు కానీ, చందనం కానీ ఏదైనా కానీ 3000 చెట్లు పెట్టాను. ఆ తర్వాత క్రమేపీ పెంచుకుంటూ ఒక హై డెన్సిటీ, అల్ట్రా హై డెన్సిటీ లెవెల్లోకి తీసుకెళ్ళా. ఎందుకంటే ఈ వ్యవసాయం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి తీసి తేనె ఎక్కువ ఆదాయం వచ్చింది, కానీ ఇదివరకటిలాగా ఖర్చు ఎక్కువ, రసాయనిక వ్యవసాయం చేస్తుంటే ఖర్చుదారీ వ్యవసాయం అయిపోయింది. దాంట్లో రైతుకు లాభాలు రావటం లేదు. అందుకని ఫస్ట్ ఒక సంవత్సరం నేను ఇక్కడికి వచ్చినా కూడా నేను రసాయనిక వ్యవసాయమే చేశాను. 2015 జనవరి ఆ ప్రాంతంలో నాకు పాలేకర్ గారు వీడియోలు పరిచయం అయిన తర్వాత అక్కడి నుంచి ప్రకృతి వ్యవసాయం చూశాను. ఖర్చు లేని వ్యవసాయం అంటున్నాడు, దాంట్లోకి వెళ్ళిపోయా. నేను ప్రత్యక్షంగా తీసుకున్నాను, దాంట్లోకి వచ్చేసాను. ఆవులు పెంచుకుంటున్నాను. ఆ తర్వాత మెల్లమెల్ల కోళ్ళు తీసుకొచ్చుకున్నాను, గొర్రెలు తీసుకొచ్చుకున్నాను, బాతులు, చేపలు, ఒక్కోటి మెల్లగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వీటన్నిటి వ్యర్థాలతోనే నేను వ్యవసాయం చేస్తాను. ఇన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి నా దగ్గర, ఈ రకాల హెర్బల్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని మామూలుగా సమీకృత వ్యవసాయం అయితే ఇక్కడ నడుస్తుంది. చాలా వరకు వ్యవసాయం అంటే కేవలం వరి పంట, లేకపోతే ఓన్లీ కూరగాయలు, లేకపోతే ఉద్యాన పంటలు అంటే కేవలం మామిడి తోటలు. ఇట్లా ఉన్న వాతావరణంలో
మీకు ఇది చేయాలనేది ఆలోచన ఎట్లా వచ్చింది? ఇంకోటి దాంట్లో సక్సెస్ అనేది ఎప్పుడు మీరు అందుకున్నారు? అంటే నేను ఒక వరకు నిలబడ్డాను అనేది ఎప్పుడు వచ్చింది? నేను చెప్తానండి. అసలు ఒకప్పుడు 50-60 సంవత్సరాల క్రితం మన తాతల ముత్తాతల రోజుల్లో అంత సమగ్ర వ్యవసాయం ఉండేదండి. మొత్తం దేశం మొత్తం సమగ్ర వ్యవసాయం ఉండేది, సమీకృత వ్యవసాయం ఉండేది, సమిష్టి వ్యవసాయం ఉండేది. దాంట్లో ఎవరికి లాసులు ఉండేవి కాదు. మనకు కావాల్సినది మన పొలాల్లోనే పండించుకునేవాళ్ళు. మన ఇంటికి కావాల్సిన ఆకుకూరల దగ్గర నుంచి, పళ్ళ దగ్గర నుంచి, ఓరి దగ్గర నుంచి అన్నీ పండించుకునేవాళ్ళు. ఎటొచ్చి హరిత విప్లవం తర్వాత ఏమైందంటే మనం మెల్లమెల్లగా భూమికి రసాయనాలు ఎక్కువ వాడటం మొదలుపెట్టాము, పెస్టిసైడ్లు కొడతాం మొదలుపెట్టాము, మోనోక్రాప్కి అలవాటు పడిపోయామండి. పండిస్తే ఒక మామిడేస్తాం లేదా ఒక వరి వేయటం మొదలుపెట్టాం. ఆ వరి అమ్ముకున్న తర్వాత అన్నీ కొనుక్కురావటం మొదలుపెట్టాం. నేను అట్లా కాకూడదు అనుకున్నా. అలా చేయటం మూల మోనోక్రాప్ మూలన రైతు ఎక్కువ లాసుల్లోకి వెళ్ళాడని నా అభిప్రాయం. 50-60 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఒక్క రైతు ఆత్మహత్య లేదు. ఈ 50-20 ఏళ్లలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది, రైతు అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైనాక అప్పులు ఏం తీర్చాలో తెలియక ఉన్న భూమి పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత బలహీనమైన రైతులు ఆత్మహత్యలోకి వెళ్ళి దురదృష్టం. అట్లా కాకూడదు అనుకున్నాను నేను. బిగినింగ్ నుంచే నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నా చిన్నతనం, నేను 3-4 తరగతుల నుంచే పొలం వెళ్ళాను కాబట్టి మా తాతతో పాటు నాకు అన్నీ తెలిసిపోయింది. అట్లా కాకూడదు, ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాల పంట తీయాలా అనే ఆలోచనతో నేను ఏం చేశానంటే ఈ విధంగా ఖర్చు తగ్గించుకుని న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్లోకి వచ్చి రకరకాలైన క్రాపులు తీయటం మొదలుపెట్టా. మల్టీ క్రాప్స్కి వచ్చేసా. బిగినింగ్లోనే ఈ 3000 పళ్ళ చెట్లు అని చెప్పాను కదండి, దీంట్లో కూడా బిగినింగ్లోనే 80-70 రకాల పళ్ళ చెట్లు పెట్టాను. ఎందుకంటే ఒక క్రాప్ పోతే ఒక క్రాప్ వస్తుంది. ఎప్పుడైనా మామిడి పోయింది అనుకోండి, ఒక ఏడు కాస్తుంది మామిడి, ఒక ఏడు కాయదు. అవక్కడ కూడా అంతే, నాకు నీడు రాలేదు, ఏడు వచ్చింది. అట్లా ఒకేడు వస్తుంది, ఒకేడు రాదు. అట్లా ఇన్ని వెరైటీ కనుక ఉంటే ప్రతి గజంలోంచి ప్రతి దాంట్లోంచి రైతు పంట తీసుకోగలుగుతాడు, అమ్ముకోగలుగుతాడు, ఆదాయంలోకి వెళ్ళగలుగుతాడు. మళ్ళీ రెండో ప్రక్క నుంచి మనకు ఖర్చు లేని వ్యవసాయం ఇది. సాధ్యమైనంత వరకే జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని నేను అన్నాను, కానీ ఖర్చు తక్కువ వ్యవసాయం ఇది. ఏంటంటే చాలా మినిమం ఖర్చు ఉంటుంది, అసలు అది లెక్కే లేదు. ప్రతి గజం నుంచి వాడుకోవాలి రైతు దీంట్లో. ఈ పద్ధతిలో ఈ పళ్ళ చెట్లు పెట్టుకోవాలి. 15 అడుగుల కోటో, 14 అడుగుల కోటో, 16 అడుగుల కోటో, మీ ఇష్టం రైతు సోదరులు. పెట్టుకున్న తరువాత ఏం చేయాలంటే ఈ పళ్ళ చెట్ల మధ్యనే కూరగాయలు వేసుకోవాలండి. అది 4-5 సంవత్సరాల తర్వాత వస్తుంది పళ్ళు. కాబట్టి ఈ లోపల కూరగాయలు వేసుకోవాలా, ఆకుకూరలు వేసుకోవాలా. వీటన్నిటితో సస్టైన్ కావాలా. ఓ పక్కన పాడి ఉండాలా, కోళ్ళు ఉండాలా, బాతులు ఉండాలా, గొర్రెలు ఉండాలా, చేపలు ఉండాలా. ఇవన్నీ ఉంటే ఏమైందంటే రైతుకి ప్రక్క నుంచి ఆదాయ మార్గాలు దొరుకుతాయి. ఒకే ఆదాయం మీద వచ్చేతలకి రైతు కూలిపోయాడు. అందుకని నేను ఏంటంటే ఇది ప్రయోగం ఇట్లా, అందుకనే ఇన్ని రకాల పెట్టుకుని నేను రకరకాలైన పద్ధతుల్లో నేను ఆదాయం తీసుకుంటాను నేర్చుకున్నాను. మీ వ్యవస్థ చూస్తే మిక్స్డ్ క్రాప్ వ్యవస్థ ఉంది. సాధారణంగా ఇప్పుడు బొప్పాయి తీసుకుందాం, వాటికి కొన్ని వైరస్ తెగుళ్ళు అవి వస్తుంటాయి. అంటే వీటి నుంచి వేరే మొక్కలకు కూడా వైరస్ రావచ్చు, అట్లాంటి అపోహలు కూడా ఉన్నాయి. అంటే మీరు ఎప్పుడైనా అట్లాంటి నిజంగానే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఫేస్ చేసిరా సాగులో? నేను ఒక విషయం చెప్తానండి. నాకున్న అనుభవంతో నేను 8 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను కదా. ప్రకృతి వ్యవసాయంలో 90% జబ్బులు రావండి, రావు, అసలు రావు. ఎందుకంటే నేల సస్టైన్ బలపడిపోద్ది. బలమైన నేలలో చెట్టు బలంగా ఉంటుందని చెప్పాను నేను. అప్పుడు రోగాలు రావు. రోగం వచ్చినా తట్టుకునే శక్తి చెట్టుకుంటుంది. ఈ బొప్పాయి లాంటిది, కొంచెం నిమ్మ లాంటివి, సిట్రస్ లాంటివి, బత్తాయి లాంటివి ఏదైనా తెగుళ్ళు వచ్చినాయి అనుకోండి, దశపర్ణి కషాయం చేసుకోవచ్చు. బాగా ఇప్పుడు ఇంగువ, పసుపు, అల్లం మిర్చి, వెల్లుల్లి పేస్టు, ఈ పేస్ట్ అన్నిటితో బాగా బలంగా ఆవు మూత్రంలో కలుపుకొని దశపర్ణి కషాయం, కొంచెం ఈ మంచి ఆవు మేక తినని ఆకులతో ఒక 10, 20, 30, 40, 50 రకాల ఆకులతో దశపర్ణి కషాయం అని ఉంటుంది. అది చేసుకున్నామంటే అది కొట్టుకుంటే ఎలాంటి తెగులైన పోద్ది. 2 వేపగింజల కషాయం అని వేపగింజలతో చేసుకోవచ్చు, నీమాస్త్రం అంటారు, అది కూడా కొట్టుకుంటే మ్యాక్సిమం తెగుళ్ళు పోతాయి. ప్రకృతి వ్యవసాయంలోనే తెగుళ్ళు తక్కువ, నాకు అనుభవించి చెప్తున్నా నేను. హరిబాబు గారు, అంటే మామూలుగా ఇప్పుడు ముఖ్యంగా సాగులో కావాల్సిన దిగుబడులు. అవునండి. రసాయనాల్లోనేమో ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్తోనే చాలామంది దాన్ని మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది. అవునండి. ప్రకృతి వ్యవసాయంకి వచ్చే వరకు దిగుబడులు తక్కువ అనే అపోహ ఉంది. మరి అందులో దిగుబడుల వ్యత్యాసం ఎట్లుంటుంది అసలు ఈ రెండిట్లో? చెప్తాను. ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయి అనే మాట అపోహ అండి. నేను అసలు 100% ఒప్పుకోను. మీకు నా తోటలో చూపిస్తాను. బిగినింగ్లో రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తర్వాత నేల బలపడటానికి 1 సంవత్సరం, సంవత్సరన్నర, 2 ఏళ్ళు కొంచెం
టైం తీసుకుంటుంది, 2 ఏళ్ళు కూడా తీసుకోదండి, 1 ఇయర్ తీసుకుంటుంది, 1.5 ఇయర్లో సస్టైన్ అయిపోద్ది. ఆ తరువాతగా దిగుబడులు న్యాచురల్ ఫార్మింగ్లో ఎలా వస్తుందో దానికి ధీటుగా ప్రకృతి వ్యవసాయంలో కూడా వస్తుందండి. నా దగ్గర మీరు చూస్తే ఆకు కన్నా కూడా కాయ ఎక్కువ ఉంటుందండి, ప్రతి చెట్టు మీద అలాగే ఉంటుంది. రోజ్ యాపిల్ కానీ, వాటర్ యాపిల్ కానీ, జామ కానీ, లిచ్చీ కానీ, ఏదైనా సరే, అవకాడో కానీ, కాఫీ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న మీ క్రాప్ కూడా ఒక్కసారి మనకు చూపిస్తాను, మీరు చూపిస్తారండి. మీరు ముందు ఏమక్కర్లేదు, ఈ రోజ్ యాపిల్ చూడండి చక్కగా ఎంత విపరీతమైన కాపు ఉందో మీకే అర్థమైపోద్దండి. అంతా అదేనండి, విపరీతమైన క్రాప్ వస్తుంది అనమాట. అంటే ఇదేం సరే, ఈ ఫ్రూట్ ఏంది? ఇది రోజ్ యాపిల్ అంటారండి, రోజ్ యాపిల్. రోజ్ యాపిల్. ఇంకొకటి, ఈ రోజ్ యాపిల్ చెట్టు మీద మేము ఇక్కడ ఎయిర్ లేరింగ్స్ చేసాను చూడండి. ఈ ఎయిర్ లేరింగ్స్ ఈ ఒకే చెట్టు నుంచి మల్టిప్లై చేసుకుంటాం అనమాట. నేను తెచ్చింది ఒక్క చెట్టే, దీని మీద నుంచి ఇట్లా ఎయిర్ లేరింగ్ ద్వారా 100 చెట్లు ఇట్లా ఎయిర్ లేరింగ్స్ కట్టుకుని వీటి ద్వారా మొక్క ఈ వేళ్ళు వచ్చిన తర్వాత చక్కగా ఇంకో ప్రాజెక్ట్ చేసుకుని దాని మీద పెట్టుకుంటాను అనమాట. అంటే దీని మీదనే మొక్క తీసేస్తా. ఇదో చూడండి, ఇదే చూడండి, దగ్గర తీసుకొచ్చి చూడండి ఎంత వేళ్ళు వచ్చేసింది చూడండి, ఇదనమాట. ఓకే, వచ్చేసింది చూడండి, వచ్చేసింది. ఇక్కడికి కట్ చేసి చాలా ఎయిర్ లేరింగ్ అంటారు దీన్ని. ఇక్కడ కట్ చేసేసి ఈ మొక్క ప్యాకెట్లో మార్చేసేసి 1 నెల 2 నెలల తర్వాత మళ్ళా మనం తర్వాత నాటుకోవచ్చు. మీరు ఇన్ని వెరైటీ మొక్కలు అంటున్నారు కదా, మాకు కూడా చూడాలని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి మాకు చూపిస్తాను, ఇంకా ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి, ఎటువంటి అది చేయొచ్చు. అదేనండి, ఇది చూపిస్తాను. ఇదంతా ఇది రోజ్ యాపిల్ చెప్పే కదండి, ఇవన్నీ పమెల్లోస్ అండి, ఇది పంపర పనస అంటారు. ఇది మహాగని చూడండి, మహాగని చెట్టు పడవలు స్థేమలు తయారు చేస్తాము దీని వుడ్డుతో. దీని పక్కనే పప్పర పనస ఉంది. ఇటుపక్క చూడండి, ఇది నోని, క్యాన్సర్ రానికుండా నిరోధించే చెట్టు. ఇది నోని చెట్టు. ఇది అంటే ఔషధ మొక్కన? ఎట్లా? ఔషధం కాదండి, దీని జ్యూస్ చాలా కాస్ట్లీ జ్యూస్ అనమాట. ఈ జ్యూస్ తాగితే క్యాన్సర్ రానిది, యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది. దీని తర్వాత ఇది చూడండి, ఇది మలైన్ యాపిల్. ఇది ఆ పక్కన ఎడం చేతి పక్కదే ఆ లసోడా అంటారు, ఇరికి పళ్ళు అంటారండి. అది సహజసిద్ధంగా ఏది ఇదివరకు అన్ని అడవిలో పెరిగేది. అవును, వైల్డ్గా ఉంటుంది, అన్ని రుచి చూసేవాళ్ళం. ఇది కూడా మేము మా చింతనలో మేము తినేవాళ్ళం, గమ్ముగా ఉంటుంది. దీంట్లో కూడా మినరల్స్ ఉంటాయి. మనం వాళ్ళ సోకులు ఎక్కువ మనం సపోటాలు మామిడి తింటూ నేర్చుకున్నాం. కానీ ఇది మలేషియన్ యాపిల్స్ అండి ఇవి. ఇది దీని మొదట్లోనే చూడండి, నేను శ్రీగంధం ఉంటుంది ఇక్కడ. ఇది ఆ పెట్రోల్ డ్రాపింగ్స్ ద్వారా వచ్చిన మొక్క, నేను పెట్టలేదండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు, ఇది బార్బడాస్ చెర్రీ అండి. ఇదిగో కింద కాయ చూడండి. ఇది మన కంట్రీదేనా? ఇది లేదండి, వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్. ఇది బార్బడాస్ చెర్రీ, బార్బడాస్ కరేబియన్ ఐలాండ్స్ ఫ్రూట్ అనమాట. ఇది అంటే మీ ఇట్లాంటి ఓవరాల్గా విదేశీ జాతి మొక్కలు ఎన్ని ఉండొచ్చు మీ వ్యవసాయం? 40, 50, 60 చెట్లు ఉన్నాయండి. అబ్యూ దగ్గర నుంచి, సన్ డ్రాపుల దగ్గర నుంచి, నాకు లోక్వాట్స్ దగ్గర నుంచి, మ్యాంగోస్టిన్ దగ్గర నుంచి, అదిగో శాంటాలు. ఇది నల్లమామిడి, ఇది ఆలివ్స్, ఇది ఆలివ్ చెట్టు అండి. ఇది లాన్ సాతు. దాని ప్రక్కది అది శాంటాల్ ఫ్రూట్ అండి. శాంటాల్ ఫ్రూట్ వెనకాల అక్కడ లోపల బ్రెడ్ ఫ్రూట్ ఉంది, అక్కడ యాప్రికాట్ ఉంది, అబ్బియూ ఉంది, సన్ డ్రాప్ ఉంది. ఇవన్నీ మీరు సేకరించాలని ఎందుకు అనిపించింది? వాళ్ళు ఎందుకు పెట్టాలండి, మనం కూడా పెట్టవచ్చు. నేనేంటంటే ఎక్కువ ఈ రైతు ఎక్కువ లాస్లోకి వెళ్తున్నాడు, లాభాల్లో రావాలంటే ఎకరంలో 2 ఎకరాలు 3 ఎకరాలు క్రాప్ తీయాలనే ఆలోచనతో నేను ఏం చేశానంటే వరల్డ్ వైడ్ వీడియోలు చూసా. ఎక్కడెక్కడ నీకు లాటిన్ అమెరికన్ కంట్రీస్లో పండే పంటలు మనం ఎందుకు పండించకూడదు, అది నా పట్టుదల మెయిన్. జాక్ మేసు, జర్డ్ రిడ్లిక్, షామ్యూస్, లారీ, వాళ్ళంతా పెద్ద పెద్ద ఫ్రూట్ హంటర్స్. వాళ్ళ వీడియోలన్నీ నేను చూసి వాళ్ళు అక్కడ పెంచడం ఏంటి పెద్ద గొప్ప, మెడిటరేనియన్లో స్పెయిన్లో పెంచడం ఏంటి, ఇక్కడ నేను పెంచాలి అని తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి 140 రకాల ఫ్రూటు, 130 రకాలు ఇక్కడ నేను పెట్టడం మొదలుపెట్టాను. అన్నీ మెల్లమెల్లగా ప్రకృతి ధర్మం అండి, ఆటోమేటిక్గా మెల్లమెల్లగా కాస్తూ ఉంటాయి. ఈ మామిడి చూడండి, అడవి మామిడి చూడండి. అంటే ఇక్కడ మన నేలలో పుట్టింది, ఇక్కడ పుట్టింది ఇది కాయ, అడవి మామిడి చెట్టు. ఇది మిల్క్ ఫ్రూట్ అనమాట. ఇది కూడా అద్భుతంగా ఉంటుందండి, చాలా రుచికల ఫ్రూట్. ఆల్రెడీ కాయ ఉంది, వేరే చెట్టు మీద చూపిస్తాను నేను. మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు ఇవన్నీ సీతాఫలాలు, జామలు అనుకోండి, రకరకాల జామలు. మళ్ళీ మీకు ఇక్కడికి వస్తే మీకు ఇటు మీకు చక్కని మంచి యాపిల్స్ చూపిస్తారండి. ఇక్కడికి యాపిల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ మలేషియన్ యాపిల్స్. మీరు ఇక్కడ చూస్తే మీకు చూడండి, మీకు ఎన్ని రకాలు. ఇక్కడ క్యారంబోలా ఉంటుంది, స్టార్ ఫ్రూట్ అంటారు, క్యారంబోలా అంటారు.
డాలర్ ఫ్రూట్ అంటారు, అమెరికా అయితే $1 ఉంటుంది ఒక ఫ్రూట్. ఇది ఒకప్పుడు ఇది ఒకటే, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అనుకోండి. మీరు చూస్తే అవకాడో వచ్చిందని ఇక్కడ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారో చూడండి. అసలు అవకాడోలు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో మనం మొట్టమొదటి కాపించింది మనమేనండి. 3 ఏళ్ళ నుంచి 4 సంవత్సరాల నుంచి కాపిస్తున్నాం. అయితే 2018, 19 నుంచి అవకాడోలు మన దగ్గర వస్తున్నాయి. అవకాడో అనేది చాలా స్పెషల్ ఫ్రూట్, చాలా స్పెషల్ ఫ్రూట్. వీటి మేనేజ్మెంట్ ఎట్లుంటుంది మామూలు? మీరు ఎరువులు ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా చూసారా? నేనేం చెప్తానంటే ఇది డైరెక్ట్గా ఎండలో పెడితే కాయదండి అవకాడో. ఈ పక్కకు వచ్చేసరికి రామాఫలం చూడండి, రామాఫలం నీడ, అటు పక్కన బిర్యానీ లీఫ్ చెట్టు, ఈ పక్కకు వచ్చేసరికి మన దాల్చిన చెక్క, ఇటు స్టార్ ఫ్రూటు, వీటన్నిటి మధ్యలో ఇది ఉందండి. దీంతో ఏముంది, టెంపరేచర్ తగ్గిపోయింది. ఇక్కడ చల్లగా ఉంది. ఈ 30 డిగ్రీల సెంటీగ్రేడ్లో చక్కగా హాయిగా బతికిపోతే అద్భుతమైన కాపు వస్తుంది. ఇది దరిదాపు 4 సంవత్సరాలు. ఇది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు కాయలేదండి. మనమే అవకాడో ఫస్ట్ మనమే కాపించామన్నమాట. ఇదిగో లాంగాన్ అండి, ఇది లాంగాన్ చూడండి ఎంత బాగుందో, పోతా పింద మీద ఉంది. ఇది లాంగాన్ అంటే మామిడి రకమా అండి? లేదండి, లిచ్చి ఫ్రూట్ లాగా ఉంటుంది లాంగాన్. లిచ్చి ఫ్రూట్ ఇది లాంగాన్ చూడండి, ఇదంతా లాంగాన్. ఇది లాంగాన్ తర్వాత ఇది స్వీట్ లివీస్ అండి. ఈ స్వీట్ లివీస్ కూడా పళ్ళు వచ్చినాయి చూడండి, ఇక్కడ రేక్కాయలాగా ఉంటాయి చూడండి, అవి అనమాట. అయితే అయిపోవచ్చింది దరిదాపు. ఈ టైపు ఫ్రూట్ ఉంటుంది అనమాట. ఇది చూస్తే బార్బరా ఫ్రూట్ చూడండి, ఎంత ఇత్తనం ఎంత కాయిందో చూడండి, ఇది బార్బరా ఫ్రూట్. ఇది మెక్సికన్ బార్బరా ఫ్రూట్. ఇది చూడండి, మొన్న ఒక కాపు అయిపోయింది 4 రోజుల క్రితం. ఇది బార్బరా ఫ్రూట్. ఇదిగో ఇదేనండి బార్బరా ఫ్రూట్. ఇదిగో ఈ బార్బరా ఫ్రూట్ ఇది దీని తర్వాత మీకు ఇక్కడికి వస్తే అద్భుతమైన లిచ్చీ చెట్టు అండి. లిచ్చీ ఎప్పుడన్నా ఎవరికన్నా ఎక్కడన్నా కాసిందా మన తెలంగాణలో? లిచ్చీ నేను 3 సంవత్సరాల నుంచి వస్తుంది కాపు. ఇదంతా ఈ మొక్కలు ఎన్ని ఉన్నాయి సార్? ఈ ఒక్క చెట్టు నుంచి నేను 80 చెట్లు తయారు చేశానండి. నేను 80-90 చెట్లు దాకా తయారు చేసి తీసుకెళ్ళాను. ఇది వాల్నట్ బటర్. ఇది గమనిస్తే మీరు, ఈ కాశ్మీర్ యాపిల్ అండి. ఇది సిమ్లాలో ఉంటుంది. ఇది ఈ యాపిల్ మనం రెగ్యులర్గా తినే యాపిల్. ఇది కింద మాచిపత్రి అన్నారు, కింద హెర్బల్. ఇది హెర్బల్. ఆ బోర్డు ఏమన్నా సిమ్లా యాపిల్ అంటారు. ఆ బోర్డు చూడండి, అక్కడ ఆ బోర్డు యాపిల్ అండి. మీరు చూసే బజార్లో తినే రాయల్ డెలిషియస్ ఫ్రూట్ అంతా ఇదిగో ఇది. అదేమో శీతల ప్రాంతం, పూర్తిగా మంచు ప్రాంతం. అవును, మన తెలంగాణ ఏమో డక్కన్ 45 డిగ్రీల సెంటీగ్రేడ్. కానీ ఎండబడకుండా ఆపాను కదా. ఇగో ఇటు పక్కన పనస చెట్టు, ఈ జామ చెట్లు, లిచ్చీ చెట్లు, ఇవన్నీ ఇదిగో ఆ పక్క వస్తే మలైన్ యాపిల్స్, వీటన్నిటి మధ్య ఉండే తెలకి ఎండబడతలేదండి వాటికి. ఓకే, అంటే ఈ మాత్రం క్లైమేట్ మెయింటైన్ చేసుకుంటే చాలు, చెట్టు బతికిద్ది. అక్కడ 4 ఏళ్ళకి వస్తే ఇక్కడ 6 ఏళ్ళకి వస్తుంది కాపు అంతే. ఇది కొలంబియన్ సపోటా ఉంది లోపల. ఇక్కడ లోపల అది కొలంబియన్ సపోటా అండి, ఆ గ్రీన్ కలర్ ఆకులది. అది కొలంబియన్ సపోటా. అది లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉండే కొలంబియన్ సపోటా. ఆ లోపల కాశ్మీరీ యాపిల్ బేరు. ఈ జామ కూడా కనిపిస్తున్నాయి అంటే దీంట్లో. ఇది అలహాబాద్ సఫేదా అండి. ఈ జామ పళ్ళు, ఈ పళ్ళు కాసిన రైట్ సైడ్ది అలహాబాద్ సఫేదా. ఇది లక్నో 49. మీరు చూడండి, ఇది తులసి చెట్టు అండి. ఇదంతా ఒకటే తులసి చెట్టు. మనిషి ఎత్తున మించిన తులసి చెట్టు మీరు చూసారు, 7 అడుగులు 8 అడుగులు పెరిగించి చూడండి. తులసి చెట్టు అంటే అడుగున్నర ఉంటుంది. తులసి చెట్టు చూడండి, ఇది చూడండి ఎంత ఎత్తుందో. ప్రకృతి వ్యవసాయంలో అవుతుందండి. ఇది తెల్లీశ్వరి అండి. ఇది తెల్లీశ్వరి చూడండి. ఇది పాము కాడుకు పనికి వచ్చే తెల్లీశ్వరి ముందు చూడండి. దీని మీద నాగుపాము గుర్తుంటుంది పడగా చూడండి. అంటే మీరు స్టార్టింగ్ మొక్కలు పెట్టేటప్పుడు ఎటువంటి ప్లానింగ్ వేసుకోరు? ఇన్ని రకాలు పెట్టారు కదా. అవునండి. ఎట్ట పడితే అట్లానా లేకపోతే? లేదండి అమ్మ, 12 అడుగులకి 10 అడుగులకి దూరంలో పెట్టాను. అట్లా పెట్టకుండా అన్ని లైన్లే ఉంటాయి చూడండి. 15 అడుగులకు మినిమం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరూ 14-15 అడుగుల దూరంలో పెట్టుకోమని చెప్తున్నా. ఎందుకంటే కొంచెం ప్రూనింగ్ ఎక్కువ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. మన తోటలో ఇది మామిడి చెట్టు అండి. ఈ మామిడి చెట్టుకు కూడా మీరు చూడండి, దీన్ని బాగా పరిశీలించండి. ఈ ఆకు ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఒక ఆకు ఒక రకంగా ఉంటుంది, ఈ ఆకు ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఈ ఆకులన్నీ ఒక రకంగా ఉంటాయి చూడండి. 7-8 రకాలు ఉంటాయి. ఇవన్నీ గ్రాఫ్టెడ్ అండి. ఇది గ్రాఫ్టెడ్ అనమాట. ఎన్ని రకరకాలైన గ్రాఫ్టింగ్స్ ఉంటాయి. కాయలు కూడా మీరు గమనిస్తే రకరకాలైన, ఇది చూడండి, రకరకాలైన సైజులో కాయలు వస్తాయి. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది వైట్ నేరేడేనండి కాలాజామున్లో. ఇది సీడ్లెస్ అనమాట. అది సీడ్ ఉంది, సీడ్లెస్. మీరు ప్రకృతి వ్యవసాయంలో కాయదని అంటారు కదండి, అక్కడ అనుకున్నాం. చూడండి ఏంటండి ఈ కాపంతా, ఇదంతా ఏంటండి క్రికెట్ బాల్స్ చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి. వందల కాయ చూడండి. చెట్టు నిండా కాపేనండి. కాయ సైజు కూడా చూడండి, ఏ సైజు వచ్చిందో చూడండి. కాయ కూడా
కాయ కూడా ఎంత సైజు వచ్చిందో చూసారా. ఇప్పుడు మన వ్యవసాయంలో అన్నిట్లో బోరు బావిలు ఇవే నడుస్తుంది ట్రెండ్. అవునండి. అంటే మీరు ఇన్ని ఎకరాలకి ఎట్లా నీటి యాజమాన్యం ఎట్లా ఉంది? నేను చెప్తానండి. ఇది 8,000-9,000 లీటర్ల ట్యాంక్ అండి ఇది. దీని నిండా మేము నీళ్లు పెడతాము. తర్వాత దీంట్లో ఒక 400-500 కేజీలు పెండేస్తాం. ఒక 200-300-400 లీటర్లు ఆవు మూత్రం పోసేస్తాం. తీసుకొచ్చి ఆవుల షెడ్ అది అక్కడి నుంచి తీసుకొచ్చి ఆవు మూత్రం పోస్తాం. ఒక 20-25 కేజీలు బెల్లం వేస్తాం. శనగపిండి ఒక 10 కేజీలు వేస్తాం. ఒక 4 రోజులు మాగబెట్టిన తర్వాత ఈ జీవామృతాన్ని 20 రోజులకు ఒకసారి ఇట్లాంటి ట్యాంక్ ఇంకోటి ఉందండి. సో 8,000, 8,000, 16,000, 15,000 లీటర్లు అయినా సరే 20 రోజులకు ఒకసారి 10 ఎకరాలకు పంపిస్తూ ఉంటాను నేను. ఈ మళ్ళీ మీరు అనుకుంటారు ఇక్కడ 2-3 బోర్లు ఉన్నాయి అనుకుంటారు. ఈ 12-13 చెట్లకి ఈ 10 ఎకరాలకు గాను సింగిల్ బోర్ 1.5 ఇంచ్ బోరే నేను నీళ్ళు వాడతా. ఒక 1.5 ఇంచ్ బోరే. కానీ ప్రకృతి వ్యవసాయంకి వచ్చినాక ఆ బోర్ వాటర్ 2 ఇంచ్ నీళ్ళు అయింది. 2 ఇంచులు నీళ్ళు పెరిగినాయి బాగా. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం కదా. కాబట్టి రైతు సోదరులందరికీ నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరు రైతు సోదరులకు ఒకటే చెప్తాను నేను, మీరందరూ నీళ్లు ఉన్నాయని ఆ వరేయటం ఆపేసేసేయండి. మీరు ఎక్కువ ఈ బోర్లు ఉన్నాయి, బోర్ కనెక్షన్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు గవర్నమెంట్లు. మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కువ నీరు అబ్యూజ్గా వాడేసేసి ఒక్క వరి వేస్తారు. ఒక్క వరి మీకు ఎక్కువ ఏముంటుందండి, ఒక 3-4 నెలల్లో పని అయిపోద్ది, పంట వచ్చేస్తుంది, మీకు తర్వాత పని ఏంటి? అదే మీరు ఇలాంటి మల్టీ క్రాపింగ్ హార్టికల్చర్ క్రాప్ కనుక డైరెక్ట్ చేస్తే, సపోజ్ చెప్తా, మన తెలంగాణలో 26-27 లక్షల బోర్ కనెక్షన్లు ఉన్నాయండి. ఈ రైతులందరూ ఏం చేయాలంటే సాధ్యమైనంత బోర్లాళ్ళు వరి బంద్ చేయాలి. బంద్ చేసేసుకుని మల్టీ క్రాపింగ్లోకి వెళ్ళిపోవాలా, హార్టికల్చర్ క్రాపింగ్లోకి వెళ్ళిపోవాలా. వెళ్ళిపోతే తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయం చేసుకోవచ్చు. సంవత్సరం పొడుగుతో పని ఉంటుంది, ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు. హార్టికల్చర్ గార్డెన్లో కానీ తోటల్లో కానీ ప్రతి రైతు ఫామ్ పాండ్ పెంచుకోవాలండి. వాళ్ళ తోటలో ఉన్న వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా, అవన్నీ ఆ చెరువు తోట విస్తీర్ణాన్ని బట్టి 10 ఎకరాలు అనుకోండి, ఒక 1/4 ఎకరాన్ని సరే ఫామ్ పాండ్ తవ్వుకోండి. ఎందుకు దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉంటే చేపల చెరువు పెంచుకోవచ్చు. ఇది నా తోటలో ఉన్న ఫామ్ పాండ్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది దీంట్లో దాదాపు 400-500 దాకా కొరమైన ఉంటుందండి. ఆ పైన బుడగ తామరం చూసారా, అది నేను వేసాను, పెంచుతున్నాను. ఎందుకంటే ఆ బుడగ తామర కింద వేడి పైన లేకపోతే ఏంటంటే నీళ్లు వేడెక్కుతాయి. అదేంటంటే చక్కగా చల్లదనం ఉంటుంది అనమాట కిందకి ఆ బుడగ తామర పైన ఉంటే. మేమేం చేస్తామంటే 2 నెలలకు ఒకసారి ఆ బుడగ తామర తీసేసి పెంటపోగులు వేసుకుని దాని మీద ఆవు మూత్రం, ఆవు పేడ వేసేస్తే అది కుళ్ళిపోద్ది, నాకు పెండ ఎరువు, నాకు ఎరువుగా కూడా కలిసిపోద్ది. హార్టికల్చర్ గార్డెన్లో ప్రకృతి వ్యవసాయంలో ఆవులే ప్రధానమైన ఎరువులు వనరండి. ఈ ఆవులు నా దగ్గర 3-4 రకాలు ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం వీటి వేరే. ఇప్పుడు ఈ ఆవు పేడ చెప్తాను, ఈ ఆవు మూత్రం, ఈ ఆవు పేడతోనే మన వ్యవసాయ అంతా ఇదే నడుస్తుంది. అక్కడ ఆవు మూత్రం పోస్తే ఆ కాలంలో నుంచి వచ్చేస్తుందండి. ఆ కాలంలో నుంచి వచ్చేసేసి ఆ కాల ద్వారా బారుకు వస్తుందండి. వచ్చి ఇటు వచ్చి ఇక్కడ పైపులోంచి ఇది దీంట్లో వచ్చి నిండిపోద్దండి. ఆవు మూత్రం ఇది 1200 లీటర్ల ట్యాంక్. ఇటు నుంచి దీన్ని ఏం చేస్తాం మేము పంపు చేసేసి జీవామృతం ట్యాంక్లో పంపు చేసేస్తాం. ఓకే, ఈ విధంగా ప్రతి రైతు ఆవులను పెంచుకోవాలండి, కోళ్ళను పెంచుకోవాలా, గొర్రెలను పెంచుకోవాలా, పోతులను పెంచుకోవాలా, చేపలను పెంచుకోవాలా. పెంచుకుని వాటి వ్యర్థాలతో వ్యవసాయం చేయాలి. కానీ పనికి మాలిన ఎరువులు కొనుక్కొచ్చి వాటన్నిటి తిని చక్కగా ఊకే ఎక్కువ అతి రోగాలు తెచ్చుకుని అనారోగ్యం పాలు కావద్దండి. ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయం చేయాలండి. ఓకేనా. రెండోది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను. మన నేల తల్లి తరఫున, HMTV తరఫున, మా రైతు లోకాలందరికీ, రైతు సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మరి ప్రకృతి వ్యవసాయ నిపుణులు హరిబాబు గారి వ్యవసాయ క్షేత్ర విశేషాలు. మన ఫామ్ టూర్ ద్వారా వారి అనుభవాలు మీకు ఉపకరించాయి అనుకుంటున్నాను. మరిన్ని సేంద్రియ ప్రకృతి విధానాల గురించి HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ జగన్తో మీ రమేష్ మిద్దే. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.